వెనకట ఇవ్వడం మందిని ముంచినోడే మంచి చేష్టోని నేను చెప్పుకున్నాడట. అగో అట్లనే ఉన్నాయి చంద్రబాబు మాటలు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ప్రాజెక్టులు కట్టకుండా అన్యాయం చేసిందే చంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చినప్పుడల్లా ప్రాజెక్టులకు శంకుబండలు బాతి పనులు పూర్తి చేయకుండా ఉన్నదే చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను అడ్డుకున్నదే చంద్రబాబు. ఆఖరికి తెలంగాణ వచ్చినాక కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అడుగడుగున అడ్డుపుల్ల వేసిందే చంద్రబాబు. అసొంటి చంద్రబాబు ప్రాజెక్టులు కట్టి తెలంగాణను పచ్చటి పంటలు పండేటట్టు చేసింది నేనే అనుడేంది? అన్యాయం చేసిండ్రనే కదా తెలంగాణ కోసం కొట్లాడింది. అదంతా తెలియనట్టు ఎట్ట నమ్మబలుపుతున్నాడో చూడుర్రి. దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. ఇన్నరా నేనే దేవాదులకు శంకుస్థాపన చేసిన, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినా అంటున్నాడు. శంకుబండ బాతింది నిజమే కావచ్చు, లిఫ్ట్ పెట్టాలన్నది నిజమే కావచ్చు, కానీ నీళ్ళెన్ని బారినాయి? అదే కాలంలో ఆంధ్ర ప్రాంతంలో కట్టిన పుష్కర, తాటిపూడి ప్రాజెక్టులు ఎందుకు నిండినాయి? అక్కడ పంటలు పండితే ఇక్కడ భూములు ఎందుకు ఎండినాయి? ఎందుకంటే అన్నిటికీ కారణం మీరే కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు ఈ తీయటి పుల్లటి మాటలు అల్లిస్తున్నాడు అంటే బనకచర్లకు బాటలు సాగు చేసుకునే తందుకు. అందుకోసం ఏమంటున్నాడో ఇనుండ్రి. ఓకే అమ్మ, బనకచర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అది అసలు ముచ్చట. నేను మీకు అంతకు ముందు మస్తు మేలు చేసినా ఇప్పుడు కూడా బనకచర్లతోని ఎసొంటి కీడు జరగదని చెప్పేతందుకు ఇంత డ్రామా అన్నట్టు. అందుకే తెలంగాణ ఎమ్మెల్యే సంజయ్ చంద్రబాబు గురించి ఏమంటున్నాడో ఇనుండ్రి. ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. అగో అట్లున్నదట చంద్రబాబు కథ. పాత ప్రాజెక్టులే కాదు, కొత్తగా కట్టిన కాళేశ్వరం మీద కూడా కట్టద్దని కంప్లైంట్లు ఇచ్చిండట. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారు, ఈయన ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్. అగో అంత చేసి ఇప్పుడు ఇగో చిలుక పలుకులు పలుకుతున్నాడు అని అంటున్నాడు ఎమ్మెల్యే సంజయ్ సాబు. తెలంగాణకు నీళ్లు రాకుండా చేసినందుకే కదా మా గోరెటెంకన్న పాటలు రాసింది, తలా పునా పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని. మీరే మంచోళ్ళైతే మా తెలంగాణను మాకు ఇచ్చిపో అని మా రైతులు ఎందుకంటారు మిమ్ముల? ఇంకోసారి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిన నేను అని ఎక్కడన్నా చెప్పుకునేరు, సిగ్గుపోతుంది అని అంటున్నారు తెలంగాణ వాదులు.